హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావన టాక్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాం. ఎవరైనా నా ఛానల్‌ని ముందుగా చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. సో, ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి వంకాయ ఎండు రొయ్యల కర్రీ అండి. ఇక్కడ నేను రొయ్యల్ని ఫ్రై చేసుకొని శుభ్రంగా కడుక్కుంటున్నాను నీట్‌గా. ఇక్కడ కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నానండి. ఆనియన్, కరివేపాకు, పుదీనా, టమాటో, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అండ్ ధనియాల పొడి. ఇవన్నీ వీటికి కావాల్సిన పదార్థాలండి. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బ్రింజాల్స్. ఈ బ్రింజాల్స్ అనేటివి నీట్గా కడుక్కొని ఉప్పు వేసుకొని వాటర్లో వేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేద్దాము. కడాయిలోకి ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత దానిలో సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకుందాము. ఆ ఆనియన్లోనే కరివేపాకు, పుదీనా వేసుకున్నామండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకొని పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్న తర్వాత వెంటనే మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బ్రింజాల్స్ వేసుకోవాలండి. ఇందులోనే వంకాయలు వేసుకోవాలి. ఈ వంకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. సో, వంకాయలు తొందరగా మగ్గడానికి ఇక్కడ నేను సాల్ట్ వేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ మగ్గిన తర్వాత ముందుగా మనము ఫ్రై చేసి ఆయిల్లో నీట్గా కడుక్కున్న ఈ ఎండు రొయ్యలు ఉంటాయి కదా, అవి అందులోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. నీట్గా పిండుకొని అవి అందులోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత నీట్గా కలుపుకోవాలండి. ఇవి ఫ్రై చేసుకోవడం ఎందుకంటే వాటికి ఉన్న డస్ట్ అనేది పోతుందండి. ఇక నేను కారం యాడ్ చేస్తున్నాను. కొంచెం నాన్ వెజ్లోకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, నేను ఎప్పుడు చెప్పినట్టుగానే. సో, ఇప్పటిదాకా కొంచెం మగ్గడానికి సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు కూరకి తగ్గట్టు సాల్ట్ వేసుకుంటున్నాను మొత్తం. సో, మొత్తం మిక్స్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి టమాటో వేసుకుంటున్నాను. టమాటోస్ వేసుకొని నీట్గా మళ్ళీ కలుపుకోవాలండి. సో, నీట్గా కలిపేసుకున్నాను చిన్నగా చాప్ చేసుకున్న టమాటోస్ అన్నీ. సో, ఇవి కొంచెం మగ్గాలండి. సో, ఇలా దగ్గరికి రావాలన్నమాట. టమాటోస్ మొత్తం మగ్గాక ఇందులోకి నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. సో, గ్రేవీ వద్దు మాకు ఫ్రై కావాలి అనుకుంటే ఇలానే ఉండి కొంచెం ధనియా పొడి వేసేసుకుంటే సరిపోతుంది. కానీ కొంచెం గ్రేవీ కావాలి అనే వాళ్ళకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మగ్గించుకోవాలి. ఆ తర్వాత అందులోకి ధనియా పొడి అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.